ఈ పరిశుద్ధ గ్రంథం ఉందే, ఈ పరిశుద్ధ గ్రంథం సామాన్యంగా రాలేదు మన దగ్గరికి. ఈ పరిశుద్ధ గ్రంథం మన దగ్గరికి ఎలాగొచ్చింది అనుకున్నారు? ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న 14 పత్రికలు రాసిన పౌలు చెరసాల్లో పెట్టేవారు. ఎలాంటి చెరసాల్లో తెలుసా? చిత్తడి నేలలో. చిత్తడి నేల అంటే సముద్రం అంతా చుట్టూ ఉంటది, ఐలాండ్స్ కింద. ఆ చిత్తడి నేలలో జైలు కింద రాతిని తొలచి జైలు చేసేవారు అన్నమాట. దాంట్లో ఇప్పుడైతే కరెంట్ ఉంది కాబట్టి లైట్లు ఉన్నాయి, మరి అక్కడ లైట్లు లేవు. జైలు బయటే లైట్లు ఉండేవి. ఆ లోపల అంతా తొలిచిన తర్వాత రాతిలోనికి లోపలికి పంపించేవారు. లోపల పంపించక ముందు ఇలా సువార్త చెప్పినందుకు కొరడాలతో కొట్టేవారు. ఆ కొరడాలు ఎలాంటి కొరడాలో తెలుసా? ఒక్కసారి కొరడా గాని బీపీ మీద పడి వెనక లాగితే 100 గ్రాములు మాంసం తెస్తుందట, పట్టుకుని లాగేస్తుందట. ఒకసారి కొట్టి వెనక లాగితే 100 గ్రాములు మాంసం తెస్తాడ. అలాగా 1 దెబ్బలు కొడితే చెరసాల్లో తీసుకువెళ్ళేవారు. చెరసాల్లో తీసుకువెళ్ళిన తర్వాత చిత్తడి నేలని ఎందుకన్నా తెలుసా? ఆ రాతి నేలలో నుంచి ఉప్పు నీరు ఊగుగా వచ్చిందట పైకి. ఆ జైల్లోనే వెళ్ళి కూర్చోవాలని పట్టుకోవాలి. ఉప్పు ఆ దెబ్బలకు తాగుతే ఎలాగుంటా చెప్పండి ఒకసారి? చీరుకుపోయి చర్మం అంతా ఆ ఉప్పు తాగుతుంటే ఎలాగుంటది? ఎంత దారుణంగా ఉంటది? ఆ ఉప్పుతో ఉంటే ఉన్నటువంటి దాని మీదకి వెళ్తే మంటలు వచ్చి కేకలు పెట్టేవారు. దాంట్లో గబ్బులేలు ఉండి, గబ్బులే నీస్ కంప ఏమన్నా వచ్చింది అనుకోండి, బ్లడ్దే ఆ ఒంటి మీదకి వెళ్ళి ఆ గబ్బులేలు రక్తాన్ని తీర్చి అంటే ఆ చెత్తని నేల తెలుసా? చిన్న జలగలు ఉండేయట ఆ జైల్లో, చిన్న జలగ. అవి ఆ మాంసం ముక్కల్లో చింపుకుని తింటా ఉంటుంటే అవన్నీ కన్నీళ్లు పెట్టుకుని మింగుకుని సంఘానికి ఏమని చెప్పారు తెలుసా? ఆనందించండి, మరలా చెబుతున్నాను ఆనందించండి, పరలోకం వెళ్ళిపోతాం, ఇంకా కొన్ని రోజులని సంఘానికి పత్రిక రాసిందండి అదే జైలు. ఇవి మీ కంటికి కనబడుతున్నటువంటి అక్షరాలు అనుకోవద్దు. భక్తులు కాచిన రక్తపు చొక్కలు అక్షరాలుగా మారి ఒళ్ళోకి వచ్చాయి. నీ బ్రతుకుని మార్చగా ఇంకా 150, 200 బైబిల్ కింద చూస్తున్నావు. అది ఎంతో మంది జీవితాలు అంత సాక్షులు అయిపోయింది. నీ దగ్గరికి వచ్చాయి. ఇంకో తెలుసా? వాళ్ళన్ని కష్టాలు దిగమింగుకుని రాయడానికి నిన్ను బ్రతికించాలని రాశారు. నిన్ను నన్ను మార్చి నిలబెట్టుకోవాలనుకుని రాశారు ఈ పరిశుద్ధ గ్రంథం. ఇది నీకు అర్థమైతే సామాన్యంగా ఉండొద్దు. దేవుని సంఘంలో ఒక బాధ్యతగా ఉండు. దేవుడు నీకు ఏది అప్పగించకపోయినా ఇది నా దేవుని ఇలా నిలబడు. ఒక రోజు చనిపోతే పరలోకం వెళ్ళిపోతానని చెప్పుకుని తెలుసుకో. ఎందుకంటే నీ ముందు ఎంతో మంది కాలగర్భంలో కలిసిపోతున్నారు కదా. ఏం పట్టుకెళ్తున్నారు వాళ్ళు? పొద్దున్న చనిపోయిన తర్వాత నీ దగ్గర కూడా వచ్చి 2 వస్తాయి, మంచి చెడు. ఈ 2 నీ దగ్గరకు వచ్చి నిలబడతాయి. రేపు పొద్దున్న మంచి చేసావు, మంచికి తగిన ఫలితం ఉంటది. చెడు చేసావు, చెడు తగినటువంటి ఫలితం ఉంటది. ఈ భూమి మీద నాకు ఎవరో పర్వాలేదు, నేను బ్రతికేయాలి అనుకున్నాడు, బ్రతికేస్తా. ఒక రోజు మరణం నీ ముందు నిలబడుతుంది. ఏం చేయాలో తెలియని పరిస్థితి అయిపోతుంది. ఏ రోజు గుండె ఎవరు దాకపోతుందో చెప్పలేమండి. కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్లకే చనిపోతున్న రోజు.